వేదిక మీకు ఆహ్వానిస్తా ఉన్నాను. అదేవిధంగా అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి శ్రీ శ్రీ విజయశంకర స్వామి గారిని సగౌరవంగా వేదిక మీకు ఆహ్వానిస్తా ఉన్నాం. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ముందుగా ఈ కార్యక్రమంపై విజయశంకర స్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. ఓం సంఘచ్చధ్వం సంవదధ్వం సంవోమనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంధ్యానాన ఉపాసతే సమానం మంత్రం సమితి సమాని సమానం మనస్సహ చిత్తమేషాం సమానం మంత్రమభిమంత్రయేవః సమానేన హో హవిషాజుహోమి సమానీవ ఆకృతిః సమానా హృదయానివః సమానమస్తు భూమనో యథావస్సు సహాసతి. ఓం శాంతి శాంతి శాంతి. నిజంగా హిందూ ధర్మాన్ని పరిరక్షించడం అంటే దాని యొక్క నిజమైన ప్రతినిధి దున్నాయి దాస్ గారని మనం సగర్వంగా చెప్పచ్చు. నేను శంకరాచార్యుడు, అద్వైతం సంఘటనలు, రామానుజాచార్యుడు, అన్నమయ్య, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి, యోగి వేమన అనేక మంది సమానత్వం కోసం పనిచేశారు. సమానత్వం కోసం పనిచేసే క్రమంలో వాళ్ళు వివక్షకి ఎవరు గురి కాలేదు, వివక్ష పోవాలని ప్రయత్నం చేశారు. కానీ దున్నయి దాస్ జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు ఆయన భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే కదా, ఎందుకు ఈ సమాజంలో అసమానతలను రూపుమాపే క్రమంలో ఆయన అనేక రకాల వివక్షలు ఎదుర్కోవాల్సింది వచ్చింది. దున్నయి దాస్ గారు ఏ వివక్షలు ఎవరితో అయితే ఎదుర్కొన్నాడో వాళ్ళందరూ కూడా దున్నయి దాస్ పాదాలు ముఖ్య ఆశీర్వచనాలు తీసుకొని శిష్యులయ్యారు. అది దున్నయి దాస్ గారి యొక్క గొప్పతనం. నిజంగా మీ అందరికీ కూడా ఇక్కడ మీ కులం ఏదో నాకు తెలియదు, మీ అందరికీ నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈరోజు దున్నయి దాస్ లాంటి మహానుభావులు లేకపోతే ఈ దేశంలో హిందూ మతం మైనార్టీలో పడేది. ఈరోజు హిందూ మతం తగ్గిపోతుందని అనేక మంది గోల పెడుతున్నారు. నిజంగా హిందూ ధర్మాన్ని కాపాడాలనుకుంటే కులం మీద స్పష్టంగా మాట్లాడాలి, కుల వివక్షలు ఉండకూడదని మాట్లాడాలి, కుల నిర్మూలన జరగాలని మాట్లాడాలి. వాళ్ళే నిజమైనటువంటి హిందూ ధర్మానికి ప్రతినిధులు. ఈరోజు జై భారత్ వ్యవస్థాపకులు రమణమూర్తి గారు, వారి ముందర నేను ఒక విద్యార్థినే, వారి జీవితాన్ని మొత్తం అంతా కూడా త్యాగం చేసి ఈరోజు భారతదేశం ఈ స్థితిలో ఉండడానికి కుల సమానత లేని వారి జీవితాన్ని త్యాగం చేసి అనేక రకాలుగా పనిచేస్తున్నారు. వారు నాకు స్ఫూర్తిదాయకం. నిజంగా నేను మొదటిసారి దున్నా విశ్వనాథం గారిని చూసినప్పుడు వారి లక్ష్మేశ్వర్ గాని అన్నమయ్య తిరుమల కొండ పైన అన్నమయ్య ఇల్లు కూల్చివేస్తే దానిపైన 11,50,000 సంతకాలు 3 నెలలు రథయాత్ర చేయడం అనేది జరిగింది. అనేక మంది స్వామీజులు పెద్ద పెద్ద వాళ్ళంతా పాల్గొన్నారు. కానీ దున్నయి దాస్ పీఠం ముందు వరుసలో ఉండి ఈ ఉద్యమం సొంతం ఓన్ చేసుకొని దున్నా లక్ష్మేశ్వరం 3 నెలలు ఉన్నారు. అదేవిధంగా దున్నా విశ్వనాథం గారు స్వామి, వారికి ఆరోగ్యం బాగలేకపోయినా కానీ అన్నమయ్య గురు సాధన సమితి ప్రారంభం నుంచి మధ్యలో ఏ కార్యక్రమానికి ఎప్పుడు చివరికి రథయాత్ర ముగింపు కూడా ప్రతి యాత్రకు ప్రతి దాంట్లో కూడా దున్నా విశ్వనాథం గారు పాల్గొనడం అనేది జరిగింది. నిజంగా అన్నమయ్య కొండపైన ఇల్లు కూల్చివేసిన దాంట్లో చాలా కీలకమైన పాత్ర దున్నయ్య దాస్ పీఠము, జై భారత్ దానికి మొత్తం అంతా నాయకత్వం వహించి సంతకాల రథయాత్ర వరకు చేయడం జరిగింది. దున్నయ్య దాస్ పీఠం వహించినటువంటిది ఏ పెద్ద పీఠాలు కానీ ఏవి కూడా వహించలేదు తిరుమల కనిపించే, అది దున్నయ్య దాస్ పీఠం యొక్క గర్వకారణం అనే చెప్పచ్చు. ఈరోజు దున్నయ్య దాస్ను
నేను భారతదేశం అంతా వేరే విషయం. తెలుగు రాష్ట్రాలలో దేవాదాయ శాఖ కానీ ఆధ్యాత్మిక వ్యవస్థలో కానీ ఆల్రెడీ ఆయన గుర్తింపు ఉంది. ఈ వ్యవస్థలో ఈయన కీలకమైన వ్యక్తిగా గుర్తించి ఈయన తత్వాలు, ఈయన బోధనలు ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకొని వెళ్తే, సమాజంలో సమానత్వం కోసం పాటుపడితే, ఎక్కడైతే ఈరోజు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్లో పూజారులు స్వామీజీలు ఉండారో వాళ్ళందరికీ ముందు స్థానంలోకి తెచ్చి వాళ్ళను పైకి తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. దున్నయ్య దాస్ జీవితంలో సంఘటన నాకు చాలా బాధ అనిపించింది. బసవలింగం అనే ఒక వ్యక్తి రమ్మంటే సోమశేఖర్ రెడ్డి ఇంటి దగ్గరికి, ఆ రోజుల్లో కుల వ్యవస్థ స్థాయిలో ఉన్నది, మహోన్నత సంస్కృతి అని మనం చెప్పుకుంటాం. దున్నయ్య దాస్ ఆయన ఇంట్లోకి వెళ్ళాలంటే భయపడుతూ గజగజ ఉరుకుతూ, అక్కడ చలికాలంలో కూడా చెమటలు వస్తున్నాయట అంత పెద్ద గురువుకు. చివరికి వచ్చి ఆ సోమశేఖర్ రెడ్డి గారు ఆ ఇంటిలోకి అనుమతి ఇచ్చాడని మనం చాలా గొప్పగా చెప్పుకుంటున్నామంటే మనం అవమానపడాలా. అసమానత్వాన్ని గొప్ప సమానత్వంగా చెప్తున్నామంటే ఎటువంటి పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయో. నేను అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి తిరుపతిలో ఆశ్రమం ఉన్నప్పటికీ ప్రప్రథమంగా తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి ఆధ్యాత్మిక గురువు అంటే దున్నయ్య దాస్ అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా ఇంత వివక్ష తట్టుకొని ఈరోజు దున్నయ్య దాస్ కానీ మీరు కానీ హిందూ మతంలో ఉండాల్సిన అవసరం ఉందా? ఇన్ని వివక్షలు తట్టుకొని ఉన్నారంటే హిందూ ధర్మానికి అసలైన ప్రతినిధులు మీరే. అదేవిధంగా ముందు వరుసలో మాట్లాడినటువంటి రజనీ గారు కూడా ఆ పుస్తకాన్ని మొత్తం బాగా అధ్యయనం చేసి సూక్ష్మంగా అనేక విషయాలు రాశారు. దాంట్లో ప్రధానంగా స్త్రీల వివక్ష పట్ల ఆ రోజే ఒక దేవదాసిని దేవుడికి వివాహం ఇస్తుంటే దున్నయ్య దాస్ గారు దాన్ని ఖండించాడు. ఇది తప్పు, అసలు ఆమె జీవితాన్ని నాశనం చేసాక ఎవరికి ఉందని ఖండించి ఆమెను ఆ జోగిని వ్యవస్థ, ఆ వ్యవస్థను ఖండించి వారే వివాహం చేసుకోవడం అనేది కూడా జరిగింది. ఆ వ్యవస్థను ఖండించి కనుక ఈ సమాజంలో మార్పు రావాలంటే ఎప్పుడు మనం ఒక బ్రాహ్మణుని ముందు తెచ్చో, ఒక రెడ్డిని ముందు తెచ్చో, ఒక వెలమనో కాపునో బీసీ పర్వాలేదు కొంత. ఈరోజు హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలంటే నేను చివరిగా చెప్పి ముగించేది ఏంటంటే దున్నయ్య దాస్ను దేవాదాయ శాఖ కానీ ప్రభుత్వాలు హిందూ ధర్మాన్ని కాపాడాలనుకునే వాళ్ళు ముందు పెడితే ఈరోజు మాదిగ మహాయోగి దున్నయ్య దాస్ అంటే మాదిగలందరికీ కూడా మా దాంట్లో ఆధ్యాత్మిక గురువు ఉన్నాడు, మేము గొప్పవాళ్ళం, మేము హిందువులుగా ఉండాలనిపిస్తుంటుంది. శంకరాచార్యుడు, రామానుజాచార్యుడు, అన్నమయ్య ఇంకా వీళ్ళందరి గురించి గొప్ప విషయాలు చెప్పాల్సిందే, వాళ్ళను కులం ఆధారంగా చూడొద్దు. కానీ దున్నయ్య దాస్ను ముందుకు తేవడమే హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవడం. నేను చివరిగా చెప్పేది హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవడం అంటే ఎవరైతే వివక్షకు గురవుతున్నారో వాళ్ళందరినీ ప్రధానమైన గుళ్ళల్లో పూజారులుగా, పీఠాధిపతులుగా, స్వామీజీల్లో ముందు వరుసల్లో తెచ్చిపెట్టడమే హిందూ ధర్మ పరిరక్షణ. అప్పుడే హిందూ ధర్మం అనేటువంటిది పట్ల కింది వర్గాలకు విశ్వసనీయత ఇవన్నీ కూడా వస్తాయని తెలియజేస్తూ ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. దున్నయ్య దాస్ తత్వం అంటే ఒక కులానికో మతానికో ప్రాంతానికో సంబంధించింది కాదు. ఆయన సామాజిక శాస్త్రవేత్త. సమాజంలో ఉన్నటువంటి దుర్ఘాతాలను, తర్వాత వివిధ రకాలైనటువంటి ఆచారాలను, ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాటిని నిర్మూలించడానికి కృషి చేసిండు. ఆయన తొలి దళిత రచయితగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఆ పుస్తకాన్ని కూడా రవీంద్ర భారతిలో మన ముఖ్యమంత్రి గారి కుమార్తె అయినటువంటి కవిత గారి చేతుల మీదుగా విడుదల చేయడం కూడా జరిగింది. అలాగే ఆయనకి ఒక 4 ఎకరాల స్థలం కేటాయించి ఒక మంచి కార్యక్రమం కూడా చేస్తామని గత ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు అచ్చంపేటలో దున్నయ్య దాస్ గారి విగ్రహాన్ని సార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. చాలామందికి పుస్తకం అనేది చాలా చిన్న విషయం. ఒక పుస్తకం అనేది చాలా చిన్న విషయం, కానీ ఈ పుస్తకం తీసుకురావడం మా నాన్నకు జీవితాశయం. ఎందుకనంటే
ఎప్పుడో 1805లో పుట్టినటువంటి మహనీయుడు. ఆయన జీవిత కాలంలో ఇప్పుడున్నటువంటి ఎలాంటి సదుపాయాలు ఆ రోజుల్లో లేవు. అక్కడిక్కడో నల్గొండ జిల్లా పెదగురం మండలంలో చింతపల్లి అనే గ్రామంలో పుడితే అక్కడ నుంచి ఆయన ప్రయాణం చేసుకుంటూ పోతే ఇక్కడ రాయలసీమలో అనంతపురం, చిత్తూరు, అక్కడ కర్ణాటక గుల్బర్గా వరకు కూడా ఆయన యొక్క శిష్యులు ఈ రోజు వరకు కూడా ఉన్నారు. ప్రతి చోట ఆయన యొక్క సాహిత్యాన్ని ఆయన విస్తృతంగా పంచుతూ వెళ్ళిపోయాడు. కానీ ఎవరు కూడా దాన్ని రికార్డ్ చేసేటువంటి పరిస్థితి లేదు. ప్రజల మస్తిష్కాల్లో ప్రజలు ఒకరి తర్వాత ఒకరు వారి తరాలకు అందిస్తూ ఇప్పటి వరకు కూడా వాటిని తీసుకురావడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా ఈ పుస్తక రూపంలోకి నోచుకోలేదు. వృత్తిరీత్యా ఉద్యోగంలో టీచర్ అయినప్పటికీ పుస్తకాన్ని తీసుకురావాలంటే కొంత ఇబ్బంది కల పరిస్థితి ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయాసాలు పడి ఎంతో కష్టపడి ప్రతి చోటికి వెళ్ళి ఉన్న ప్రతి పాటను మళ్ళీ తీసుకొని ఎక్కడైనా తప్పులు జరుగుతున్నాయా, ఎక్కడైనా మిస్టేక్లు జరుగుతున్నాయా అని ప్రతిదీ పూడ్చి పుస్తకాన్ని తీసుకురావడానికి మా నాన్నగారు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో నేను చిన్న ఉన్నప్పటి నుంచి మా ఇంట్లోనే చూస్తూ పెరిగిన. ఈ రోజుకి ఆ కళ కూడా నెరవేరుతూ వస్తూ ఉంది. అదేవిధంగా ఈ పుస్తకాన్ని మా నాన్నగారి తర్వాత మళ్ళీ ప్రీప్రింటింగ్ తీసుకురావడానికి, మళ్ళీ పుస్తకం తీసుకురావడానికి ఈరోజు మా జయభారత్ సంస్థ, మా జయభారత్ ఎందుకనంటే నేను జయభారత్లో జైహో విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. ఏదైతే దున్నయ్య దాస్ గారు చెప్పినటువంటి తత్వాల్లో అంతర్నీలంగా ఉన్నటువంటి సాహిత్యం ఏదైతే ఉందో, సిద్ధాంతం ఏదైతే ఉందో మా జయభారత్లో కూడా ఖచ్చితంగా అదే ఉంటుంది. అందుకే నేను దాంట్లో కొనసాగుతూ ఉన్నా. అటువంటి సాహిత్యాన్ని, ఈ పుస్తకాన్ని మళ్ళీ తీసుకురావడానికి మా జయభారత్లో ఉన్నటువంటి మా రజని ఎంత కృషి చేసిందో, ఎంత తాపత్రయపడిందో నేను కూడా మా నాన్నగారి తర్వాత అంత కృషిని, అంత తాపత్రయం మా రజనిలో చూశాను. కాబట్టి రజని గారిని కూడా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ ఇక్కడికి ఈ సమావేశానికి విచ్చేసిన ఇక్కడ వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలకి, అలాగే ఇక్కడికి విచ్చేసిన దున్నయ్య దాస్ గారి భక్తులకి అందరికీ కూడా నేను జయభారత్ ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. అమ్మలంతా వచ్చి లాస్ట్ టైము తెలుగు యూనివర్సిటీలో పాడినప్పుడు నేను విన్నాను మొట్టమొదటిసారి తత్వాలు ఆలపించడం అనేది దున్నయ్య దాస్ గారిది. ఆ తర్వాత పుస్తకం చదివాను. పుస్తకం చదివినప్పుడు అసలు ఇది కేవలం పరిమితమైన సమూహంలోకి మాత్రమే వెళ్తుంది. ఇది చాలా అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా చేరాల్సిన పుస్తకము. ఎందుకు ఇది కేవలం కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమైంది అనేది అది చాలా అనిపించింది. అంటే మొత్తం జీవిత చరిత్ర చదివినప్పుడు, తత్వాలు చదివినప్పుడు ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు, తర్వాత మామూలుగా పోతులూరి వీరబ్రహ్మం గారు చేసింది అది చాలా గొప్ప ఆయన చేసింది గొప్ప విప్లవం, గొప్ప సంస్కరణ. కానీ ఇక్కడ అణగారిన సామాజిక వర్గంలో పుట్టి అంటే మామూలుగా అంటే వివక్షని ఎదుర్కొంటూ ఓ సైడు అంటే ఇళ్ళకి రానియకుండా దూరం పెట్టి చేతులు పడితేనే నీళ్లు పోసి తాగే పరిస్థితులు ఉన్న చోట ఆయన అందరినీ గెలిచి ఆయన అగ్రకులాల ఇళ్ళల్లోకి వెళ్ళి పూజలు చేయించి ఆ స్థాయికి చేరుకున్నారంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. 200 సంవత్సరాల క్రితం ఇది జరిగింది అని అంటే మనకి అసలు ఊహించడం సాధ్యం కాదు. ఇప్పటికి కూడా గ్రామాల్లో చూస్తుంటే కనుక ఆ వివక్ష కనిపిస్తుంది, చాలామందిని దూరం పెట్టడం కనిపిస్తుంటుంది. అయితే అలాంటి సిచ్యువేషన్లో దున్నయ్య దాస్ గారు అందరి మనసుల్ని గెలవడము, తర్వాత శిష్యులుగా వాళ్ళని సంపాదించడము, ఇద్దాస్ గారు చెప్పినటువంటి తత్వాలు అందరూ కూడా ఆలపించడం చూస్తుంటే ఇది నిజమా, ఆయన ఎట్లా సాధించగలిగాడు, ఇంత ప్రభావితంగా ఆయన ప్రజల మనసులో ముద్ర ఎలా వేయగలిగాడు అనేది చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను చూసినప్పుడు ఇంతమంది ఆడవాళ్ళు పాడుతున్నారు, కొంతమంది ముస్లిమ్స్ కూడా భక్తులు ఉన్నారు, కొంతమంది ముస్లిమ్స్ కూడా పాడుతున్నారు. వేరే వేరే ఊర్ల నుంచి ఇంతమంది వచ్చి ఈరోజు పాడడం అనేది విన్నాము. ఆయన అంటే ఒక లైన్ తర్వాత రెండో లైన్ పాడితే అది మొదటి లైన్ మర్చిపోతున్నాము. ఆయన అంత సులువుగా అలవోకగా అలాగా ఇన్ని తత్వాలు ఎట్లా చెప్పిండు అబ్బా అని ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే చదువుకొని ఈ వాక్య నిర్మాణం అని, ఛందస్సు అని, ఇవన్నీ అంటే ప్రాసలని ఇవన్నీ తీస్తారనమాట. ఇవన్నీ లేకుండా అంత సులువుగా అంత అసలు అంటే మామూలుగా ఏ చదువు రాని అక్షరం ముక్క రాని వాళ్ళు కూడా అంత లయబద్ధంగా అంత పారవస్యంగా పాడడం చూసినప్పుడు ఇది మామూలు విజయం కాదు. దున్నయ్య దాస్ గారు అసలు ఆయన మామూలు మనిషి కాదు, మామూలు శక్తి కాదు ఆయనకున్నది అనేది చాలా కదిలించే విషయం. తర్వాత నేను పుస్తకం చదివినప్పుడు దున్న విశ్వనాథం గారిది ఆయన చేసిన కృషి చూసి చాలా కదిలిపోయాను.
ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి కూడా ఆయనకు దొరికిన ఏదో కాస్త ఆ చిన్న టైంలో ఎట్లాగైనా ఇది ప్రజలకు అందించాలి, ఎట్లాగైనా ఖచ్చితంగా ఇది తత్వాలన్నీ కూడా ఒక పుస్తకంగా వేయాలి, దాంతోపాటు జీవిత చరిత్ర కూడా వేయాలి, చాలామందికి తెలియదు, అసలు తెలియజెప్పాలి, ఇలాంటి మనిషి ఒకడు ఉన్నాడని తెలియజెప్పాలి అని చెప్పి ఆయన పడినటువంటి తపన, అసలు ఆయనకి దొరికిన చిన్న ఆ కాస్త టైంలో కూడా ఆ ఊరికి ఈ ఊరికి వెళ్ళి వాళ్ళని వీళ్ళని కలిసి బ్రతిలాడడం, మాట్లాడడం, ఫోటోలు తీసుకోవడం, అందరినీ ఎంక్వైరీ చేసి మాట్లాడడం, అవన్నీ అసలు చూసినప్పుడు ఎంత ఉంది ఆయనకి, అసలు ఆయన తలుచుకోకుంటే కనుక అసలు ఈరోజు పుస్తకం వచ్చేది కాదు, ఇంతమందికి తెలిసేది కాదు యాక్చువల్గా. ఇంకా కూడా తెలియాల్సినటువంటి మహానుభావులు ఇంకా చాలామందికి వెళ్ళాలి. నేను చదివినప్పుడు ఆయన ఈశ్వరమ్మ గారికి కూడా ఆయన ఆమెని ఫాలో అవడం అనేది, ఆమెని అనుసరించి ఆమె చెప్పినటువంటి తత్వాల్ని కూడా ఆయన ఆరాధించడం అనేది కనిపించింది. ఈశ్వరమ్మ గారు కూడా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఆమె కూడా ఈ కులాధిపత్యానికి అట్లాగే స్త్రీ పురుష సమానత్వానికి సంబంధించిన తత్వాల గురించి ఆవిడ మాట్లాడారు. పోతులూరి వీరబ్రహ్మం గారు మాత్రమే కాదు, ఆయన మనవరాలైనటువంటి ఈశ్వరమ్మ గారు కూడా దీనికి సంబంధించి మాట్లాడారు. అది కాకుండా అంటే మనకి ఏదో ఇప్పుడు చూస్తుంటే కనుక ఏదో సినిమాల్లో కనిపిస్తూ ఉంటుంది, ఏదో ఒక అమ్మాయికి ఏదో చెడు జరుగుతుంటేనో లేకపోతే ఆ అమ్మాయి మీద దాడి జరుగుతుంటేనో వచ్చి ఒక హీరో ఎవరో వచ్చి రక్షించడం అనేది కనిపిస్తూ ఉంటుంది. అట్లా దున్నహిదాస్ గారిది చదివినప్పుడు అంటే ఆ జోగినిగా ఆమెను మారుస్తున్న క్రమంలో ఆయన వచ్చి చాలా హీరోయిక్గా అందరికీ చెప్పడము, అంతమంది వినకపోతే కనుక ఆయనే ఆమెను వివాహం చేసుకోవడం అనేది అది ఏం చేశాడప్ప అని అనిపిస్తుంది. ఆ సిచ్యువేషన్లో అంటే ఊర్లో ఎదిరించడం అంటే అక్కడున్న అగ్రకులాల వాళ్ళని ఎదిరించడం అనేది ఆయనకు ఉన్నటువంటి సాహసం. అది ఆయన అంత సాహసం ప్రదర్శించడం కూడా నేను ఆశ్చర్యపోయాను. మొత్తంగా ఈ పుస్తకం అంటే నేను ముందు మాట రాశాను కానీ అది హిద్దాస్ గారు రాయించారు, నాకు ఉన్నది కాదది. లోపల నుంచి అది చదివినప్పుడు అది వచ్చింది, ఇది పుస్తకంగా ఖచ్చితంగా తీసుకురావాల్సిన, చాలామందికి అందాల్సిన పుస్తకం అని. అందరూ అమ్మ వాళ్ళు పాడుతుంటే కూడా అది మైమర్చిపోయి నేను వింటున్నాను. అసలు ఎట్లా వచ్చింది వీళ్ళకి ఇంత శక్తి, 2 నిమిషాలు చప్పట్లు కొట్టడానికే మాకు చేతులు వస్తున్నాయి, ఎట్లా పాడుతున్నారు వీళ్ళు, ఇంత లోపల నుంచి ఇంత బలం ఎట్లొచ్చింది అనేది అది చాలా ఆశ్చర్యంగా ఉంది. అందరికీ కూడా పేరు పేరున నేను ప్రణామాలు అర్పిస్తున్నాను. చాలా సంతోషం. చెప్పాలంటే ఇది నా జీవితంలో ఇక్కడికి వచ్చిన అందరి మిత్రుల జీవితాల్లో కూడా ఇది మర్చిపోలేని రోజు. ఇది ఎప్పటికీ అంటే చచ్చేంత వరకు గుర్తుండేటువంటి రోజుగా ఇది గుర్తుంచుకుంటాము. చాలా అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా బాలమనమ్మ గారికి అలాగే ఆ అమ్మకి అందరికీ కూడా ఆ డోలు వాయిస్తున్నటువంటి తను అసలు ఎక్కడ బ్రేక్ లేకుండా అన్న వాయించడం అనేది అసలు చూసి అలాగా కదిలిపోయాం. అసలు అట్లా సాధ్యమవుతోంది అని అంత పారవస్యంగా అంత అలా ట్రాన్స్లోకి వెళ్ళి పాడుతున్నారు అందరూ కూడా. అందరికీ ధన్యవాదాలమ్మా. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులలో జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయవిహారం రమణమూర్తి గారు. వారి గురించి చెప్పాలనంటే నేను ఏం చెప్పలేను, ఎందుకనంటే అనేక ఉద్యమాలు చూస్తున్నాం, అనేక చోట్లకి వెళ్తూ ఉన్నా, 2 రాష్ట్రాలలో ఆ జై భారత్ కార్యక్రమాలు కావచ్చు, గతంలో చేసిన కార్యక్రమాలు కావచ్చు, అన్ని చోట్ల చూస్తూ ఉన్నా. కానీ అన్నీ చూసి జై భారత్ దగ్గరకు వచ్చి ఆగే పరిస్థితి వచ్చింది. ఎందుకనంటే ఈరోజు ఈ వ్యవస్థలో ఎవరికైనా అన్యాయం జరిగినా లేకపోతే ఇంకేదైనా జరిగినా ఏది దీనికి సొల్యూషన్ అని అంటే జై భారత్లో ఉండేటువంటి సిద్ధాంతం, సాహిత్యం అనేటువంటి విషయం అర్థమైంది. కాబట్టి అటువంటి సిద్ధాంతాన్ని, సాహిత్యాన్ని మా వరకు తీసుకొచ్చి ఈరోజు జై భారత్ అని అంటే ఈరోజు జై భారత్ సంస్థ అనేది ఏదో ఏర్పరచుకున్నదని కాకుండా ఈ దేశంలో జరిగినటువంటి స్వతంత్ర ఉద్యమం ఏదైతే ఉందో, ఈ సమాజంలో ఉన్నటువంటి ఏ దానిపైన అయితే ఆ రోజు ఉద్యమాలు జరిగినాయో ఆ రోజు జరిగిన ఉద్యమానికి కొనసాగింపుగా మేము చేస్తూ ఉన్నామని చెప్తూ ఈ రోజు వరకు మాకు తీసుకొచ్చి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా రమణమూర్తి గారు, ఆయన గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంటుంది. సమయభావం వల్ల కొంత చెప్పలేకపోతూ ఉన్నాం. కానీ ఈరోజు ఈ కార్యక్రమానికి వస్తారని మాత్రం నేను ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే తీవ్రమైనటువంటి బిజీ షెడ్యూల్లో ఉన్నారు.
పుస్తకాలని తీసుకురావడం, సాహిత్యాన్ని తీసుకురావడం అనేటువంటి దాన్ని ఆయన ప్రతి నిమిషం చేస్తూనే ఉంటారు. కొత్త విషయాన్ని ఎక్కడైతే మరుగున పడిపోయిన విషయాలన్నీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మా అందరికి కూడా అవి అందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంత బిజీ షెడ్యూల్లో కూడా ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇవాళ మొట్టమొదట ఇంత అర్ధరాత్రి 12:30 దాటుతుంది. ఇప్పుడు ఈ సమయంలో ఇక్కడ రోడ్డు కూడా సక్రమంగా లేనటువంటి ప్రాంతానికి చాలా ప్రేమతో ఇక్కడికి వచ్చినటువంటి మొట్టమొదటి నేను ఆశ్చర్యపోతాను. శాసనసభ్యులకి నేను బగాలు చేస్తాను. అది వారికి ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ, అలాగే గురువు గారి పట్ల ఉన్నటువంటి నిబద్ధత, భక్తి అని నేను అనుకుంటున్నాను. మొట్టమొదట ఈ వేదిక మీద నుంచోవడం మా అదృష్టం, మా భాగ్యం. ఆ అవకాశాన్ని మాకు కల్పించినందుకు దున్నా ఇద్దాస్ గారికి, వారి మనవలైనటువంటి విశ్వాదాస్ గారికి నేను నమస్కారం చేస్తాను. ఇది చాలా గొప్ప అవకాశాన్ని జయభారత్ పబ్లికేషన్స్కి అందించి ఈ పుస్తకాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశాన్ని ఇచ్చారు. ఇది చాలా గొప్ప మహాస్రవంతి. ఈ అర్ధరాత్రి వారి గురించి చెప్పడానికి కూడా మనకు సమయం తక్కువ ఉందని తెలుసు. దున్నా ఇద్దాస్ గారు వారి కృషి గురించి మనం సూర్యుడి గురించి చెప్పడానికి మనకి ఆ వెలుతురు ఏ విధంగా ఎక్కడ దాకా ఉందో మనకు తెలియదు. కానీ మనం ఏదో కొంచెం చిన్న 2-3 కిరణాల గురించి కూడా ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. కానీ అంతకంటే ఎక్కువ ఏం మాట్లాడుకోవటం లేదు. 4-5 తరాలు గడిచిన తర్వాత, 200 సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ మహానుభావులు విశ్వాదాస్ గారి వల్ల నేను అనుకుంటున్నాను ఆ సూర్యకిరణాలు మనకు దొరికిన 2 కిరణాలు మరలా కొంత పెరిగేటువంటి అవకాశం ఏర్పడడానికి తన జీవితాన్ని అర్పించినటువంటి విశ్వాదాస్ గారు, ఇందాక తమ్ముడు లక్ష్మేశ్వర్ చెప్పాడు, వారు ఎంతో శ్రమించి ఈ కీర్తనల్ని, ఈ తత్వాల్ని, అలాగే జీవిత రచనని వారు దున్నా ఇద్దాస్ గారి మనవలే కాదు, వారసులే కాదు, వారి గొప్ప రచయిత, చాలా గొప్ప అన్వేషకులు. వారికి తెలుగు ప్రజలు అందరూ రుణపడున్నామని చెప్తున్నాను నేను. ఎందుకంటే వారు అందించారు మాకు, లేకపోతే ఇది లుప్తమయ్యేదేమో కూడా తెలియదు. దానికి వారు ఎంత శ్రమించారో కూడా నేను ఊహించగలుగుతాను. మరి విశ్వాదాస్ గారు తనకున్న తక్కువ సమయంలో అంత సేకరించారు, ఇంత గొప్పగా చేశారని కూడా వారు చెప్పారు. అయితే ఈ 30 తత్వాలు కాకుండా పరిశోధకులు, ప్రభుత్వం వారు విశ్వాదాస్ గారి యొక్క పర్యవేక్షణలో అవసరమైతే ఒక చైర్ ఏర్పాటు చేసి, ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి ఈ అన్వేషణ సాగించి లుప్తమైనటువంటి 100 తత్వాల్లో ఇంకా తీవ్రమైన భావాలు ఉండి ఉంటాయి, కావాలని కొంతమంది లుప్తం చేశారేమని కూడా నాకు సందేహం ఉందనే విషయం కూడా నేను చెప్తున్నాను. వాటిని వెలికి తెచ్చి ఈ దున్నా ఇద్దాస్ గారి యొక్క సమగ్రమైనటువంటి సాహిత్యాన్ని కూడా తీసుకురావాలని సాహసించి ఒక సూచన చేసినందుకు విశ్వాదాస్ గారిని మన్నించమని కోరుతూ, ఇది యొక్క ఆకాంక్ష, ఇది బయటకు రావాలి. మీరు మీ జీవితాన్ని అర్పించి ఈ యొక్క మహాజ్యోతిని మీరు మీ చేతులతో పట్టుకుని, ఆ జ్యోతిని కేవలం అలా చేతులతో అందించడమే కాకుండా దాన్ని మరింత ఉజ్వలం చేసి కూడా మీరు చేస్తున్నారనే దానికి మీకు నేను ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి రావడానికి ఇంత ఆలస్యమైనప్పటికీ ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మరొక కార్యక్రమం కూడా ఉన్నది. అయినప్పటికీ కూడా సార్ నేను వస్తాను, నేను ఫోన్ చేస్తా ఉన్నా, ఆలస్యం అవుతుంది సార్, ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవిహారం రమణమూర్తి గారు వచ్చారనంటే, లేదు లక్ష్మీశ్వర్ నేను ఖచ్చితంగా వస్తా, నేను వేరే దగ్గర వస్తున్నా అని చెప్పేసి ఎన్ని కార్యక్రమాలు ఉన్నా అవన్నీ చూసుకొని అయినా సరే, ఎంత లేట్ అయినా సరే ఇక్కడికి వచ్చి ఇంతసేపు సమయం కేటాయించినటువంటి మా మున్సిపల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సార్ని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. ఈరోజు దున్నా ఇద్దాస్ తత్వాలు వారు బోధించినటువంటి ఏదైతే మానవ జన్మకి ఏమేమి కావాలి, భారతదేశంలో ఉన్నటువంటి అసమానతలను ఏ రకంగా పోగొట్టాలని చెప్పి వారి కవిత్వం ద్వారా 200 సంవత్సరాల క్రితమే మరి ఆ మహానుభావుడు ఆ రకంగా అంత విద్వాంసుడు ఏంటంటే చాలా గొప్ప కారణం. ఎందుకంటే అప్పుడు ఏమి రిజర్వేషన్లు లేవు, చదువులు లేవు. కాబట్టి ఆ కాలంలో అంత బాగా అంటే న్యాచురల్ కవి అని వచ్చు అతన్ని. ఒక మాటలు చెప్పాలంటే ప్రజాకవి, న్యాచురల్ కవి, అంటే విశ్వకవి. మరి ఆ దిశలో వారు ఈరోజు 200 సంవత్సరాలైనా మనం గుర్తుపెట్టుకుంటామంటే చాలా గొప్ప వ్యక్తి, గొప్ప కవి. మరి ఈ సభకు నన్ను ఆహ్వానించినటువంటి మా లక్ష్మేశ్వరు,
అదేవిధంగా వాళ్ళ సోదరుడు రాము, అదే మా కాసిము, మహేషు, తర్వాత మా బాలరాజు, ముద్దడి బాలరాజు, వీళ్ళందరూ కూడా నన్ను ఎట్టి పరిస్థితులు రావాలి సార్ బాగుంటుందని చెప్పడం జరిగింది. మరి నేను కూడా వస్తానో రాను అనుకున్నాను. ఇవాళ మహాశివరాత్రి పర్వదినం, పొద్దున్న నుంచి నేను తిరుగుతూనే ఉండే శివాలయాలు. అయినప్పటికీ కూడా రమణమూర్తి గారు వస్తున్నారు, జయభారత్ మరి సంపాదకులు, అదేవిధంగా ఆయన మన స్టేటే కాకుండా వేరే స్టేట్లో కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా మా విజయశంకర్ గారు, అదే శివదాస్ గారు, రజని గారు, అదేవిధంగా మా మండల పార్టీ అధ్యక్షులు మన అనంతరెడ్డి గారు, రాజు అంటాం. మరి వారితో పాటుగా ఇక్కడ విచ్చేసిన అందరూ కూడా నమస్సుమాజలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతులు అందరికీ 2 మనిషికి 3 అవసరం: ఆయుష్, ఆరోగ్యం, సిరి సంపదలు. ఈ 3 ఉంటే ఎక్కడైనా బతకొచ్చు. అదే ఈ 3 ఆ శివపార్వతులు మీ అందరికీ, మీతో పాటుగా మనందరికీ కూడా ప్రసాదాన్ని కోరుతూ, ఇంకొక విశిష్టత ఉంది. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉంది. మీరంతా ఎక్కువ శాతం ఇవాళ మహిళలే కనబడుతున్నారు. అక్కడ ఉన్నప్పుడు అందరూ చాలామంది మహిళా మనులు ఉన్నారు. మరి వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్నిటికి మించి మనుషులు 4 రకాలు: అధములు, మధ్యములు, ఉత్తములు, సర్వోత్తములు. అధములు ఏం చేస్తారంటే నా కుటుంబం, నేను, నా కుటుంబం, మా బంధువులు, వీళ్ళు బాగుండాలని కోరేటోళ్ళు అధములు. మధ్యములు ఈ ప్రాంతం అంతా మంచిగా ఉండాలి, అచ్చంపేట అంతా బాగుండాలి, అచ్చంపేటతో పాటుగా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు కూడా బాగుండాలి, మధ్యములు. మరి ఉత్తములేని భారతదేశం అంతా బాగుండాలి. మరి సర్వోత్తములు ఎవరు? ప్రపంచమే బాగుండాలి. సర్వే జనా సుఖినే భవంతు, వాళ్ళే సర్వోత్తములు. మరి వారు ఏ కోవకు చెందిన వాళ్ళంటే సర్వోత్తములు. ఇంకోటి ఏంటంటే, మనిషి అందరం పుడుతున్నాం, అందరం చచ్చిపోతాం, ఎవరు భూమి మీద ఉన్నారు. నేను ఎక్కడి నుంచి వచ్చినావు నీకు తెలియదు, రేపు ఎక్కడ పోతావో నీకు తెలియదు. ఎవరికైనా తెలుస్తుంది దీంట్లో? నువ్వు ఏ జన్మ నుంచి వచ్చినావు ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పండి ఒకరు చేతులు ఎత్తి. పోనీ రేపు చచ్చిపోయినాక ఏ జన్మలో పోతావు? తెలియదు, 2 తెలియవు. తెలిసిందల్లా ఒకటే, ఇప్పుడున్నదే. అందుకే అందరూ వచ్చిపోతారు, కొంతమంది ఇచ్చిపోతారు. ఇచ్చిపోయేటోళ్ళు ఎవరంటే దున్నా ఇద్దాస్ గారు. ఏమి ఇచ్చిపోయిండు? నువ్వు ఇట్లా బతుకున్నా ఆయన, నువ్వు నేర్చుకొని ఇట్లా ఉండాలి, నీ జీవితం ఈ రకంగా ఉండాలి అని చెప్పినటువంటి మహానుభావులలో ఆయన ఒకరు. మీకు వేమన్న పద్యం చూడండి ఎంత బాగుంటుందో, సుమర శతకాలు, ఇవన్నీ కూడా చాలా చక్కగా అందరికి అర్థమయ్యే విధంగా. అదే రీతిలో నేనైతే వారి కీర్తన చదవలేదు, తత్వాలు చదవలేదు, కానీ నేను చదవనుకుంటున్నాను. మరి నా వంతుగా మా పోలేరవి గారు ఎక్కడ పోయినా మర్చిపోయినా, పోలేరవి ఒకటి పెట్టి నా మీద బరువు ఒకటి, బరువు ఏం కాదు, అది బాధ్యత. తప్పకుండా వారి దున్న ఇద్దాస్ గారి నాకు అది నిలబడ్డదా మరి కూర్చున్నదా ఏదో ఒక ఫోటో ఇస్తే తప్పకుండా వారు ఎక్కడ పెట్టమంటే అక్కడ ఆ విగ్రహాన్ని పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. మరి విగ్రహాలను ఎందుకు పెట్టుకుంటాం? దీనికోటి రీజన్. విగ్రహాలను ఎందుకు పెట్టుకుంటాం అంటే ఆయనను చూడంగానే మనకు ఆయన బోధించిన తత్వాలు గుర్తు రావాలి. ఆయన బోధించిన తత్వాలు గుర్తు రావాలంటే కనబడాలి. అట్లా చూచి మనం కూడా అంటే ఆ రకంగా వారి అడుగుజాడలు నడవాలి, ఆ రకంగా మనం కూడా ఎదగాలి అని చెప్పి ఇవన్నీ గుర్తు రావడం కోసం విగ్రహం. కాబట్టి విగ్రహాన్ని కూడా తప్పకుండా పెడతాం. ఇదే కాకుండా ఇంకా చెప్పడం కాదు, చెప్పకుండా చేసేవి ఇంకా బాగుంటుంది. ఎక్కువ చెప్పి తక్కువ చేస్తే మీరే అంటారు అని చెప్తారు, కానీ ఏం చేయాలంటారు. ప్రస్తుతానికైతే అది ఒక్కటి చేస్తాం. తర్వాత ఇంకేమైనా ఉంటే తప్పకుండా నా వంతు సహాయ సహకారాలు ఉంటాయి. మరి ఒక దళిత కుటుంబంలో పుట్టి ఆనాడు ఎటువంటి సదుపాయాలు లేకుండా ఆ రోజు అంత మంచిగా అంత మంచిగా నేర్చుకొని, ఆయన స్వతహాగా నేర్చుకున్నదే మట్టిలో మాణిక్యంగా తయారయ్యిండు. అన్నిటికి మించి ఆయన ఇదొక్కటే తత్వమే కాదు, ఆయన అన్ని రకాలుగా కూడా ఫిట్ ఉన్నాడు అని చెప్తా ఉన్నారు. అన్ని రకాలుగా ఆయన హెల్తీగా కూడా ఉండి ఆయన తత్వాలతో పాటుగా మరి ఆసనాలు ఇవన్నీ కూడా వేసినట్టుగా ఉంది. కాబట్టి ఆయన ఆ ఫోటో చూడగా నాకు అనిపించింది ఇది అంటే చాలా స్ట్రాంగ్ అండ్ ఫిట్నెస్ ఉన్నటువంటి బాడీ. ఆయన మైండ్, అందుకే మా లాంగ్వేజ్లో ఒకటి ఉంటుంది, ద సౌండ్ బాడీ విల్ హ్యావ్ ది సౌండ్ మైండ్, ద సౌండ్ మైండ్ విల్ అబ్జర్వ్ ది సౌండ్ మ్యాటర్. అంటే మనిషి గట్టిగా ఉంటేనే మన మైండ్ గట్టిగా పనిచేస్తుంది.
మన మైండ్ గట్టిగా పనిచేస్తేనే మన లోపల విషయం ఉంటుంది. కాబట్టి మనిషిని చూడగానే నాకు అనిపించింది ఈయన ఇది ఫిజికల్ అండ్ మెంటల్ ఇది వెరీ స్ట్రాంగ్, అందుకోసం ఈ రకంగా ఫేమస్ అయిండు. ఇన్ని 200 సంవత్సరాల తర్వాత కూడా మనం గుర్తు చేసుకుంటున్నాం అంటే ఆయన ఎంత గొప్ప విద్వాంసుడో మరి వల్ల మనం అందరం కూడా చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. రాజు మహాయోగి చున్న ఇద్దాసు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశకృష్ణ గారిని శాల్వాతో దున్న ఇద్దాసు కుటుంబం సన్మానించవలసిందిగా కోరుతున్నాం. మంగళం బసువ శంకర నీ పాదయారా విందములకు శరణు శరణు. మంగళం బురాజయోగి మత్ములంత గూడి ఆత్మ. సంగతి విరంగి నీకు మంగళ పదమిస్తిమయ్యవో. ఆదిపీఠము ఓంకారం అమరజేసి కదలకుండా. పదవిగాను నీకు భజన చేయబు నితిమయ్యవో. ఆకరంబన శక్తి రూపై నిరకరం మన గుడ్డు వేటి. వేడుకతో మూడండములు ఎరుపాటు చేసి వయ్యవో. బ్రహ్మజాతి కూల మాట బొమ్మ పగిడి రూపమాట. సొమ్ముగా దురంగరాయ రగమును కడ తీర్చవయ్యవో. వాసిగా శివ తుంగ తుటిలో సోమలింగము భావ మెరిగిన. ధరణిలో ఇద్దయ్య గురుడు ఉని తెలిపెనయ్యవో. ఇదిగో